విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వాంట్ టు అనే స్ట్రక్చర్లో ప్రశ్నలు ఎలా అడగాలి. గత వీడియోస్లో మీరు వాంట్ టు ఎక్కడ వాడాలో నేర్చుకున్నారు. వాంట్ టు అంటే అనుకుంటున్న పనులను తెలియజేస్తుంది. అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయాలని అనుకుంటున్నాను అంటాను చూడండి. నేను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను కారు కొనాలనుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నాను, ఇలా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అనే సందర్భంలో వాంట్ టు వాడతారని గత వీడియోస్లో మీరు నేర్చుకున్నారు. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నారంటే ప్రశ్నించడం ఎలా. ఈ టాపిక్లో ప్రశ్నలు అడగాలంటే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అవి డూ అండ్ డస్. డూ డస్లతోటే అడగాలన్నమాట. ఇవి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు నా ముందు కిషోర్ అండ్ శివ అనే 2 విద్యార్థులు ఉన్నారు. ఈ అబ్బాయి ప్రశ్నలు అడుగుతాడు, ఈయన నో ఎస్ అంటాడు. ఈయన అడిగినప్పుడు ఈయన నో అంటాడు. చూడండి ప్రశ్నించడం ఎలాగో. అడుగు బాబు. Do you want to learn English? Yes, I want to learn English. ఈ అబ్బాయి ఏమన్నాడు, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే ఎస్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాడు. అవును నేర్చుకోవాలనుకుంటున్నా అంటే యూ పైన ఇలా అడగాలి. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు Do they want to learn English? Yes, they want to learn English. అంటే వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే అవును అంటుండు. నెక్స్ట్ హీ పైన అడుగు బాబు. Does he want to learn English? Yes, he wants to learn English. అంటే అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటే అవును అంటుండు. షీ పైన అడుగు. Does she want to learn English? Yes, she wants to learn English. రైట్. అంటే ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం ఎలా. సేమ్ ప్రశ్నలు ఈ అబ్బాయి అడుగుతాడు, ఈయన నో అంటాడు. మీరు అడగండి. Do you want to learn English? No, I do not want to learn English. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే లేదు నేను నేర్చుకోవాలని అనుకోవడం లేదు అని అంటుండు. దే అనే సబ్జెక్టు. Do they want to learn English? No, they do not want to learn English. వారు నేర్చుకోవాలనుకుంటున్నారంటే లేదు అంటుండు. Does he want to learn English? No, he does not want to learn English. అంటే హీ పైన డస్ తోటి అడిగిండు అనమాట. నెక్స్ట్ షీ. Does she want to learn English? No, she does not want to learn English. రైట్. ఫ్రెండ్స్, వీటిని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటారు. అంటే వాంట్ టు అనే టాపిక్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఎలా జవాబులు చెప్పాలో నేర్చుకున్నారు. సో మేము లెర్న్ అనే వర్బు తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించాం కదా. మీరు ఇలాంటివి ఒక 20 వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు 20 వర్బులు తీసుకున్నా 60 వర్బులు తీసుకున్నా ప్రశ్నలు మాత్రం డూ లేదా డస్ తోటి మాత్రమే ప్రారంభించబడతాయి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.